హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన కంటెంట్ జగనన్న అసెంబ్లీకి రాడా. జగనన్న అసెంబ్లీకి రాడా? ఓకే, వస్తాడా రాడా చూద్దాం. జగనన్న అసెంబ్లీకి నిజంగా రావాలి అనుకుంటే జనం మీద ప్రేమ ఉండాలి. ఆయనకి సీఎం సీటు మీద ఉన్న ప్రేమ జనం మీద లేదు. కాబట్టి మైండ్ గేమ్ ఆడుతున్నాడు. మైండ్ గేమ్ అంటే జనాల మైండ్ని వేరే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంటే నువ్వు నీ కుంభకోణాలు, మద్యం స్కాము, భూదంద ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడుతుంటే నిజంగా ఇవన్నీ చేసి లేకపోతే నువ్వు వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్ళి సమాధానం చెప్పాలి కదా. ఇవన్నీ తప్పించుకోవడం కోసం మాత్రమే ఢిల్లీ అంటాడు. ఢిల్లీలో వెళ్ళి గల్లీలో ధర్నా చేస్తున్నాడు. అక్కడికి ఎవరు వచ్చారు? అఖిలేష్ యాదవ్ని తీసుకొచ్చాడు. మిగిలిన చోట మాట నాయకులు వచ్చారు. అఖిలేష్ యాదవ్ ఎవరు? ఇండియా కూటమి మనిషి. ఇండియా కూటమి మనిషి అంటే కాంగ్రెస్. ఇప్పుడు ఏమైంది? బీజేపీ దృష్టిలో పడ్డారన్న. బీజేపీ దృష్టిలో పడితే ఏమవుద్ది? ఆ భయంతో ఈ స్టేట్కి ఏం అడగకుండా వాళ్ళకి వద్దన్న అక్కర్లేకపోయినా వెళ్ళి సపోర్ట్ చేసి పడుతుంటారు ప్రతి ఎంపీని. వాళ్ళకి అక్కర్లేకపోయినా సరే నేను ముందున్నానని సపోర్ట్ చేశాడు. తీరా ఇక్కడికి వచ్చి ఏదో వచ్చాడులే మళ్ళీ అనుకుంటే అసెంబ్లీ సెషన్స్ లాస్ట్ రోజు ఏం చేశాడు? విజయవాడలో భారీ మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి పెద్దిరెడ్డి ఉత్తముడని సర్టిఫికేట్ ఎత్తాకొచ్చాడు. జైల్లోకి వెళ్ళి పీకలు కోసాయన్ని, ఈవీఎంలు పగలగొట్టాయన్ని మంచోడని సర్టిఫికేట్ ఇస్తావు. భూదందాల గుట్ల కింద జనం చూడు, ఆర్తనాదాలు. నా భూమి దొబ్బేసాడంటే నా భూమి దొబ్బేసాడంటే వందల మంది వచ్చి పడిపోతున్నారు. పోలీసు వాళ్ళతో బెదిరించి మరీ చేయించాడంట. పోలీసు వాళ్ళకి అది ఏమన్నా వాళ్ళకి తెలుసు, ఏం చేయాలో తప్పదు, ఒత్తిడి కర్మ అనుభవించారు పాపం. ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉన్నారు వాళ్ళు. నీ భూదందాలు నువ్వు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ఇక్కడ ఒడగబొట్టేది ఏమీ లేదు. ఎందుకంటే ఒక 5-6 మంది జంప్ అయిపోతున్నారని విన్నా. ఈ 5-6 మంది జంప్ అయిన తర్వాత మనం ఎలాగా ఖాళీయే హ్యాపీగా ఏదో ప్యాలెస్, మనకి 7-8 రకాల ప్యాలెస్లు ఉన్నాయంటగా, ఏదో ప్యాలెస్లో హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. నిజంగా కానీ ఈ దందాలన్నీ కానీ చట్టబద్ధంగా ప్రూఫ్ అయితే మనం మన బ్యాచ్ పోతా ఉంటాం. మళ్ళీ ఎన్నికల్లో పోకుండా, ఎన్నికల్లో గెలవక్కలేదు, ఏం చేయక్కలేదు, హ్యాపీగా చూసుకోండి మన ప్రతాపం. ఒక్కటి మాత్రం నిజమన్నా, ఎంత పచ్చి అబద్ధాన్ని సరే నిజంగా నిజమని నమ్మించగల కెపాసిటీ నీలో ఉంది. అంతకు మెచ్చుకోవచ్చు నిన్ను. నువ్వు మాట్లాడి పచ్చి అబద్ధాలని జనానికి తెలుసు, కానీ జనాన్ని నమ్మించి 1-10 సార్లు చెప్పి జనాన్ని ఇదే నిజం అన్న ప్రేమ కల్పించడంలో నువ్వు నెంబర్ 1. నీకు తోడు నీ ఫేక్ జర్నలిస్టులు, చోటమోటా యూట్యూబర్సు, అమెరికా నుంచి 1-2-3 ఉన్నారు తొట్టి గ్యాంగ్. వాళ్ళు పెట్టే వీడియోలు చూస్తే నవ్వు వస్తుంది. వాళ్ళకి తెలియదా? ఇక్కడ జనానికి తెలియదా? అర్థం కావట్లా. ఇక్కడ జనం మాత్రం పక్కా క్లారిటీతో ఉన్నారు. ఒక 10-15 ఏళ్ళు నువ్వు ఏపీకి అవసరం లేదు అని పూర్తి నిర్ణయంతో ఉన్నారు. గుర్తుపెట్టుకోన్నా. ఇంకేంటి సంగతులు? ఇంకేం మాట్లాడదాం? ఇంకోటి అసలు విషయం, లోకేష్ ఢిల్లీ వెళ్ళి లోకేష్ రెడ్ బుక్ మాట్లాడేవంటే నువ్వు మనకి ఎక్కడి నుంచి ఎలా అయిపోతుందో, మన టెన్షన్ ఎంత పడుతున్నామో అర్థమైపోతుంది. ఆయన రెడ్ బుక్ అని చెప్పింది చట్టబద్ధంగా తీసుకుంటానని చెప్పాడు, చర్యలు తీసుకుంటాను అని చెప్పాడు. మనకులాగా ఏమి లేనిది 36 మంది చనిపోయారు, నా కార్యకర్తలు చనిపోయారు, అలో లక్షణం వెళ్ళి పరామర్శించన్నా. 36 మంది ఒకళ్ళేనండి కార్యకర్త.
రాజకీయం చేస్తాకి వెళ్ళావు అక్కడ కూడా, అక్కడ పథకాలు విషయాలు మాట్లాడతావు వెళ్ళి. ఒక చావింట్లోకి వెళ్ళి పథకాల్లో నీకు అది వస్తుందా ఇది వస్తుందని మాట్లాడుతున్నావు అంటే నీ డ్రామా ఏ లెవెల్లో ఉందో. ఆస్కార్ దాని బాబు అవార్డు ఏమైనా ఉంటే నీకు ఇవ్వాలా. ఆస్కార్ కూడా పనికిరాదన్నో మనకు, దాని బాబు అవార్డు ఇవ్వాలి నీకు. గుర్తుపెట్టుకో అన్న. ఈ ఈ యాక్టింగ్లు చూసి 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 ఆంధ్ర జనం మెయిన్ మధ్యతరగతి వాళ్ళు ఇసుగెత్తిపోయారు. ఇంక నీ డ్రామాలు పనిచేయవన్నా. ఓకే, కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు @నా ఆంధ్ర. ఓకేనా? ఓకే, బాయ్.